ఏపీలో నేటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ కానున్నాయి. నెట్వర్క్ ఆసుపత్రులకు 3,000 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. బకాయిల విడుదలలో జాప్యానికి నిరసనగా ఎన్టీఆర్ వైద్య సేవలను నెట్వర్క్ ఆసుపత్రులు నిలిపివేశాయి. నెల్లూరు జిల్లాలో 37 నెట్వర్క్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిపివేశారు. అలాగే 200 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి నెల్లూరులో. గతేడాది అక్టోబర్లో ఆసుపత్రుల యజమానులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. వన్ టైం సెటిల్మెంట్ చేస్తామని ఆశా అసోసియేషన్ సర్కార్ హామీ ఇచ్చింది. బకాయిలు చెల్లించకపోవడంతో వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ఆశా అసోసియేషన్ ప్రకటించింది. ఏపీలో నేటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ కానున్నాయి. నెట్వర్క్ ఆసుపత్రులకు 3,000 కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. బకాయిల విడుదలలో జాప్యానికి నిరసనగా ఎన్టీఆర్ వైద్య సేవలను నెట్వర్క్ ఆసుపత్రులు నిలిపివేశాయి. నెల్లూరు జిల్లాలో 37 నెట్వర్క్ ఆసుపత్రుల్లో నిలిపివేశారు. నెల్లూరు జిల్లాలో 200 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి. గతేడాది అక్టోబర్లో ఆసుపత్రుల యజమానులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. వన్ టైం సెటిల్మెంట్ చేస్తామని ఆశా అసోసియేషన్ కు సర్కార్ హామీ ఇచ్చింది. బకాయిలు చెల్లించకపోవడంతో వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ఆశా అసోసియేషన్ ప్రకటించింది. రైట్, అసలు ఎన్టీఆర్ వైద్య సేవలు ఎందుకు బంద్ కానున్నాయి? పూర్తి సమాచారం కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, వన్ టైం సెటిల్మెంట్ అని హామీ ఇచ్చిన సర్కారు ఈ విషయంలో ఎందుకు వెనక్కు తగ్గింది? మరి ఇవాల్టి నుండి బంద్ కానున్న నేపథ్యంలో ఏం జరగబోతోంది? రైట్ శ్రీదేవి, నేడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బంద్ చేస్తున్నట్లుగా ఏదైతే ఈ నెట్వర్క్ హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రకటించాయి. అయితే దీంట్లో ప్రధానంగా బకాయిలు పేరుకుపోవడం, అదేవిధంగా ఏప్రిల్ 1/2026 రాష్ట్ర వ్యాప్తంగా సేవలను నిలిపేయాలని చెప్పని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు అయితే ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకున్నాయి. అయితే దీంట్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమ్మెకు పిలుపునివ్వడంతో మొత్తంగా ఇప్పుడు ఏదైతే పేషెంట్లు ఉంటారో వాళ్ళు కొంత ఇబ్బందికర పరిస్థితికి మారనుంది. అయితే మొత్తంగా 3,000 కోట్ల రూపాయలు పైగా బకాయిలు ఉన్నట్లుగా అయితే వాళ్ళు చెప్తున్నారు. కొంతకాలంగా ప్రభుత్వం నుంచి అందాల్సిన రీఎంబర్స్మెంట్ నిధులు ఏవైతే ఉన్నాయో విడుదల కాకపోవడంతో నెట్వర్క్ ఆసుపత్రులన్నీ కూడా తీవ్రంగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినట్లుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 620కి పైగా ప్రైవేట్ హాస్పిటల్స్ మొత్తం కూడా దాదాపుగా 3,000 కోట్ల రూపాయల మేర బకాయిలు ఉన్నట్లు వారైతే చెప్తున్న పరిస్థితి. నిధుల జాప్యం వల్లే సిబ్బందికి జీతాలు కూడా కొంత ఇవ్వలేక మందుల కొనుగోళ్లు, అదేవిధంగా ఇతర నిర్వహణ ఖర్చులు, అదేవిధంగా ఇవన్నీ కూడా వారిపైన భారం పడుతుందని చెప్పని అయితే వారు చెప్తున్న పరిస్థితి. అయితే ఈ ఓవరాల్ గా ప్రభుత్వం కూడా గతంలో ఒకసారి వీరందరినీ కూడా పిలిపించి కూర్చోబెట్టి ఇప్పటికే మంత్రి సత్యకుమార్ యాదవ్, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా ఇప్పటికే పలుమార్లు వీళ్ళతో మాట్లాడి గతంలో కూడా కొంత బిల్లు ఏదైతే ఉందో దాన్ని కూడా వేసిన పరిస్థితి. అయితే దాన్ని కూడా ఇంకా రిమైనింగ్ పెండింగ్ బిల్లు ఏదైతే 3,000 కోట్లు ఉందో ఇది కూడా ఇవ్వాలి అని చెప్పని వారైతే కోరుకున్న పరిస్థితి. అయితే 6 నెలల్లో అప్పట్లో అంటే గత 6 నెలల క్రితం సమ్మె చేసినప్పుడు ఆ పెండింగ్ బకాయిలు మొత్తాన్ని క్లియర్ చేస్తామని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఇప్పటికీ 6 నెలలు గడుస్తున్నా అది ఏదైతే పెండింగ్ బకాయిల అమౌంట్ ఉందో అది క్లియర్ చేయకపోవడంతో నేడైతే సమ్మెకు పిలుపునివ్వాలని చెప్పని కూడా వారైతే నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే నేటి నుంచి అయితే ఈ సమ్మె అయితే ప్రారంభం అవుతుందని చెప్పని వారు చెప్తున్న పరిస్థితి. ఓవరాల్ గా వాళ్ళకి ఏదైతే ఈ ఇచ్చిన హామీని నెరవేర్చుకొని మొత్తం కూడా అమౌంట్ ని రిలీజ్ చేయాలని చెప్పని అయితే వారు కోరుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. శ్రీదేవి, మరి ఏంటి శ్రీహరి, ఇప్పటి వరకు దీనిపైన ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి కానీ ఏదైనా స్పందన వచ్చిందా? అయితే ఖచ్చితంగా అంటే వీరందరితో కూడా ఇప్పటికే ప్రభుత్వం పలుమార్లు మాట్లాడింది. దీంతో ఇప్పటికే ఫోన్ లో కూడా సత్యకుమార్ యాదవ్, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ అసోసియేషన్ సభ్యులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా ఇది సీఎం చంద్రబాబు దృష్టికి మరోసారి తీసుకువెళ్లి అధిష్టానం దృష్టికి వెంటనే ఈ బిల్స్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటిని క్లియర్ చేయడానికి కూడా కసరత్తు చేస్తున్నట్లుగా అయితే ప్రాథమిక సమాచారం మనకు అందుతుంది. అయితే దీంట్లో ప్రధానంగా
చంద్రబాబు కూడా వీరితో మాట్లాడే ప్రయత్నం కూడా చేయబోతున్నారు అనేది కూడా మనకైతే సమాచారం ఉంటుంది. అయితే ఇది ఈ రోజు సాయంత్రానిక రేపా అనేది మాత్రం కొంత స్పష్టత అయితే రావాల్సి ఉంది శ్రీదేవి. రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ.